శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. ఈ మంగళవారం నాటి మంచి కథతో మీ ముందుకొచ్చేసాను. కథ పేరేంటంటే 'సంధ్యాకాంతిలో స్వర్ణరాగాలు'. కథలోకి ప్రయాణం చేద్దామా? అమూల్య అమెరికా నుండి స్వదేశానికి వచ్చింది. ఎయిర్‌పోర్ట్ నుంచి టాక్సీలో ఇంటికి వెళ్తోంది. ఆమెను స్వాగతించడానికి ఆమె పిన్ని కొడుకు ప్రభాకర్ వచ్చాడు. అన్నయ్య రాకుండా తననెందుకు పంపించాడని అమూల్య సందేహపడుతూ ఉంటుందని గ్రహించిన ప్రభాకర్ అందుకు వివరణ ఇస్తున్నట్టుగా అన్నాడు. అసలు నిన్ను రిసీవ్ చేసుకునేందుకు శేఖర్ అన్నయ్య వద్దామనుకున్నాడట. కానీ అనుకున్నట్టుగా సింగపూర్ నుంచి రాలేకపోయాడు. అక్కడికి వెళ్ళిన పని ఇవాల్టితో కానీ పూర్తవ్వలేదుట. రేపటికల్లా అమూల్య ఎదురుగా ఉంటానని చెప్పమన్నాడు. అమూల్య ముక్తసరిగా అలాగా అని ఊరుకుంది. ఆమె వదనంలో ఎక్కడా ప్రసన్నత లేకుండా అలజడితోటి అశాంతితోటి కూడుకున్నట్టుగా ఉంది. అవును మరి, గుండెల్లో ఆవేదన ఆక్రోశం పొంగుకొస్తూ ఉంటే కళ్ళల్లో చందనపూత లాంటి భావం ఎక్కడి నుంచి వస్తుంది మరి? ఆ ఆవేదన కూడా ఏదో ఈ క్షణంలో పుట్టుకొచ్చింది కాదు. సంవత్సరం నుంచి గుండెల్లో రగిలిపోతున్న మంటల తాలూకు ఛాయలు. ప్రభాకర్ ఏదో సరదా కబుర్లు చెప్పి ఆమె పెదవుల మీదకి చిరునవ్వులు తెప్పించాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ కబుర్లకేం గాని పిన్ని ఎలా ఉందో చెప్పు. కన్నతల్లిని జాగ్రత్తగా చూసుకోవాలన్న విషయాన్ని గుర్తుంచుకుని జాగ్రత్తగా చూసుకుంటున్నావా? అమూల్య గొంతులో వ్యంగ్యం ధ్వనించింది. ఆ వ్యంగ్యం ఎందుకు అర్థం చేసుకున్న ప్రభాకర్ తనలో తానే నవ్వుకున్నాడు. అవతలివాడు చూపించే మంచితనం రాణించాలి అంటే ఆ మంచితనాన్ని అందుకునే వాళ్లలో కూడా కొంచెం యోగ్యత సంస్కారం ఉండాలి. మనని ఇంతవరకు పెంచి పెద్ద చేసిన వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, సుఖపెట్టాలి. అది మన చిన్నవాళ్ల బాధ్యత కాదనను. కానీ రోజులు సజావుగా నడవటానికి పెద్దవాళ్ల సర్దుబాటుతనం సహకారం కూడా ఎంతో అవసరం. అంతేకాని వాళ్ళు కూడా అర్థం పర్థం లేని ఆవేశాలకి లోనవుతూ చిన్నవాళ్ళని ఇరుకున పెట్టేస్తుంటే ఎలాగూ? ఈ చిన్నవాళ్ల అనుభవం అవగాహన ఎంతటివని? తెలియక ఏదో చిన్న పొరపాటు చేసినా వాళ్ళ అసలు మనస్తత్వాన్ని అర్థం చేసుకుని చూసి చూడనట్టుగా వదిలేస్తే రోజులు ప్రశాంతంగా గడుస్తాయి. కన్నపిల్లల అనాదరణకి గురవుతున్న పెద్దవాళ్ళు ఈ రోజుల్లో ఎంతోమంది ఉన్నారు. నిజమే, వాళ్ల పట్ల మనకి దయ అనేది ఉండాలి. కానీ ఇంకో వర్గం కూడా ఉంది. పిల్లలు ఎంత చేసినా తృప్తి చెందకుండా ఏదో విధంగా వాళ్ళని కాల్చుకు తింటూ ఇంట్లో ప్రశాంతత అనేది లేకుండా చేసే పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నారు. సమస్యనెప్పుడు నిష్పక్షపాతంగా చూడాలి. నిజంగా బాధపడుతున్న వాళ్ళ మీద కనీస సానుభూతి ఉండాలి. ఎప్పుడు యంగ్ జనరేషన్ దుమ్మెత్తు పోస్తూ ఉండడం కాదు. ప్రభాకర్ గొంతులో ఆవేదన తొక్కిచూసింది. మా అమ్మ స్వభావానికి మీ అమ్మ స్వభావానికి చాలా వ్యత్యాసం ఉంది. పేరుకి అక్కచెల్లెలైనా మీ అమ్మలో కరుకుదనం కఠినత్వం ఉన్నాయి. మా అమ్మది అత్యంత మృదు స్వభావం. అయినా మా అన్నయ్య అమ్మని వృద్ధాశ్రమంలో పెట్టేశాడు తీసుకువెళ్ళి. నా హృదయం దహించుకుపోతోంది. ఎప్పుడెప్పుడు ఇండియా వస్తానా, అన్నయ్యను కడిగేస్తానా అన్న అస్థిమితంతో జీవిస్తున్నాను. మనసులో ఇప్పటిదాకా ఉగ్గపట్టుకున్న బాధ కాస్త పైకి వెళ్ళగక్కేసింది అమూల్య. విమానం దిగినప్పటి నుంచి నీ ఫీలింగ్స్ గమనిస్తూనే ఉన్నాలే. ఏ పని చేయటానికైనా ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటాయి. ప్రభాకర్ నిర్లిప్తంగా పలికాడు. కారణాలు ఏమైనా కావచ్చు. దానివల్ల ఒక వ్యక్తి జీవితం భయంకరమైన ఒంటరితనంలోకి వెళ్ళిపోకూడదు. అమూల్య అప్పుడే పదునుపెట్టిన కత్తి అంచుల మెరుపు అమూల్య గొంతులో అప్పుడే పదునుపెట్టిన కత్తి అంచుల మెరుపు ధ్వనించింది. అమూల్య తల్లి గురించి చాలా ఆవేదన చెందుతుందని గ్రహించిన ప్రభాకర్ ఇంకేం మాట్లాడినా ప్రయోజనం లేదని మౌనంగా ఉండిపోయాడు. ఇంటికి చేరువవుతున్న కొద్దీ అమూల్య అంతరంగం మరింత అలజడి అయిపోసాగింది. అమ్మ ఎంతగా డీలా పడిపోయి ఉంటుందో కానీ తన ఎదురుగా మాత్రం చాలా ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. మనసులో బాధ బయటికి రానియదు. తను అన్నయ్య గురించి చెడ్డగా అనుకుంటే అమ్మ భరించలేదు. కానీ అలా అనుకోకూడదు అంటే ఎలాగూ? చేసే పనులు అలా ఉన్నప్పుడు అన్నగారు ఇలా ప్రవర్తించగలడని తన కలలో కూడా ఊహించలేదు. ఎంతలో ఎంత మార్పు వచ్చేస్తుంది మనుషులు. అమూల్య ఊహించినట్టుగానే తల్లి అనసూయమ్మ ఈ ప్రపంచంలో ఆనందం అంతా తనదే అన్నట్టుగా కళ్ళల్లో ఆనందం వెలిగిపోతూ ఉండగా కూతురికి ఎల్లుగా వచ్చి ఆహ్వానం పలికింది. వదిన మృదులు కూడా వచ్చి స్వయంగా ఆప్యాయంగా ఆడపడుచు చెయ్యి అందుకుని లోపలికి తీసుకెళ్ళింది. అమూల్యని ఆశ్చర్యపరుస్తున్న విషయం ఏమిటంటే తల్లి కళ్ళలోని ఆనందం. అది తెచ్చిపెట్టుకున్నట్టుగా లేదు, సహజ పరిమళంలా ఉంది. ఆ కనుల లోతుల్లో పరదాల వెనుక నుంచి తొంగి చూస్తున్న దిగులు ఛాయలేమీ లేవు. ఇది ఎలా సాధ్యం? జీవితంలో ప్రేమ పునాదుల్ని పెకిలించి వేసే పెనుఘాతంలాంటి దెబ్బతిన్నా కూడా ఇంత నిండుగా ఎలా నవ్వగలుగుతోంది? బహుశా కూతుర్ని చూసుకున్న ఆనందం అయి ఉంటుంది.
తను వస్తోందని చెప్పి అమ్మని ఇంటికి తీసుకొచ్చాడు అన్నయ్య. తను వెళ్ళగానే మళ్ళీ అక్కడ దింపేస్తాడు. పరిస్థితులకు చెల్లించినంతగా అమ్మ విరక్తి చెందేసిందా? లేకుంటే అమ్మ సంగతి ఒక అర్థం కాని విషయమే లేకుంటే అమ్మ సంగతి ఒక అర్థం కాని విషయమైతే ఇక వదిన సంగతి చెప్పనే అక్కర్లేదు. ఇదివరకు తనతో ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. ఇంత అఘాయిత్యం చేసి ఏమాత్రం లెక్కలేనట్టుగా అదే చిరునవ్వు మొహంతో ఇక్కడ ఏమీ జరగరాందేం జరగలేదన్నట్టుగా ఎంత మామూలుగా ఉంది. వీళ్ళు అమ్మని బయటికి పంపించేసినందుకు కూతురుగా తను ఎంత బాధపడుతోందో అన్న ఆలోచన అస్సలు వదినికి లేదా? లేకపోతే నువ్వేమనుకున్నా మాకు లెక్కలేదని చెప్పడమా ఇది? అంతే అయి ఉంటుంది. తను నవ్వుతూనే మాట్లాడుతోంది. అన్నయ్య వచ్చాక అసలు విషయాన్ని ప్రస్తావనకు తెచ్చి కడిగి పారేస్తాను అనుకుంది అమూల్య. మాటల మధ్యలో అంది మృదుల. అమ్మో, నీ వరుస చూస్తుంటే ఇండియా వచ్చినందుకు నీకేమీ ఆనందంగా ఉన్నట్టుగా లేదు. నీ వదన చంద్రబింబం మీద ఏవో మబ్బులు అనుకున్నట్టుగా ఉన్నాయి అనిపిస్తోంది మాకు. ఉండదు మరి, పిల్లలిద్దరినీ అక్కడ వదిలేసి వచ్చేసింది. ఇప్పుడేమో వాళ్ళ మీద బెంగ. అనసూయమ్మ ఆప్యాయంగా విసుక్కుంది. వదిన అన్నయ్యల మీద కోపం కొద్దినే పిల్లల్ని తీసుకురాలేదన్న విషయం వీళ్ళెందుకు గ్రహించలేకపోతున్నారు? ఆ రోజు సాయంకాలం అవుతుండగా వచ్చాడు అన్నగారు. మళ్ళీ అది ఆశ్చర్యం. ఆ రాత్రి అన్నగారిని నిలదీసింది. అమ్మను వృద్ధాశ్రమంలో ఎందుకు పెట్టావని. గంభీరంగా చిరునవ్వు నవ్వి పుడుకున్నాడు. అంతకన్నా ఏం చేయగలనులే అనుకుంది అమూల్య అక్కసుగా. మర్నాడు మృదుల అమూల్యని అత్తగారిని తీసుకుని ఆశ్రమానికి బయలుదేరింది. మనసులో ఆశ్రమాన్ని చూడటం అయిష్టంగా ఉన్నా తల్లి ఉండే పరిసరాలు ఎలా ఉన్నాయో చూడాలన్న ఉద్దేశంతో బయలుదేరింది అమూల్య. అప్పని ఈసారి అక్కడికి పంపించకుండా ఆపాలని ఒక నిర్ణయం మనసులో తీసుకున్నా అసలు అక్కడ ఉండే వృద్ధుల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలనే ఉద్దేశంతో బయలుదేరింది. ఆశ్రమానికి చేరుకుని లోపల హాల్లోకి వెళ్ళగానే అక్కడ కనిపించిన దృశ్యాలు అమూల్యని ఆశ్చర్యానికి గురిచేశాయి. కారణం, ఆమె ఊహించుకున్న దృశ్యాలు వేరు, అక్కడ కనిపిస్తున్న వేరు. అక్కడ ఉండే వృద్ధులందరూ చాలా నిరాసక్తంగా, గమ్యం లేని గీమం లేని చూపులతో అసలు వయసు కన్నా రెట్టింపు వయసు మీద పడ్డట్టుగా కనిపిస్తారని బాధపడుతూ నీరైపోతున్న హృదయంతో అక్కడికి వెళ్ళింది. కానీ ఆ ఆశ్రమంలో మాత్రం ఉత్సాహం ఉరకలు వేస్తున్నట్టుగా ఉంది. అందరి కళ్ళలోనూ జీవితం పట్ల అంతులేని ఆసక్తి. ఎక్కడికో ఇష్టమైన గమ్యానికి చేరుకోవటానికి పరుగులు పెడుతున్నట్టున్న చూపులు. ప్రతివారి కదలికలో ఒక విధమైన చైతన్యం అమూల్యని అప్రతిభురాలని చేశాయి. హాల్లో అక్కడక్కడ అమర్చబడి ఉన్న పూల కుండీలు వాతావరణాన్ని ఆహ్లాదపరుస్తున్నట్టుగా ఉన్నాయి. ఒక స్త్రీ సిగనిండా పులుముచ్చుకుని నుదుటను దిద్దుకున్న కుంకుమతో కళకళ్లాడుతూ 4-5 పిల్లలకి సంగీత పాఠాలు నేర్పుతోంది. ఆ పిల్లల్లో ఒక అమ్మాయి స్వరాన్ని సరిగ్గా అందుకోలేకపోతోందన్న సందేహం వచ్చినట్టు ఉంది. మిగతా వాళ్ళని ఆగమని చెప్పి ఆ అమ్మాయి చేత ప్రత్యేకంగా వల్లెవేయిస్తోంది. తన ఎదురుగా కూర్చున్న వారందరికీ చక్కటి సంగీత పాఠాన్ని నేర్పాలి అన్న ఉత్సాహం ఆవిడ కళ్ళలో జ్యోతిలా ప్రకాశిస్తూ ఉంది. మరోపక్క ఓ పెద్దాయన 10 మంది పిల్లల్ని కూర్చోబెట్టుకుని లెక్కలు పోతిస్తున్నారు. ఆయన తీరు చూస్తుంటే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నారు. అక్కడ కూర్చున్న పిల్లలందరూ దిగువ మధ్యతరగతి పిల్లల్లా ఉన్నారు. ఇంకో పక్క ఒక పెద్దావిడ 2 ఆడవాళ్లకి స్వెట్టర్ ఎలా అల్లాలో నేర్పుతోంది. మరికొంతమంది మొక్కలకి పాదులు చేయటంలో నిమగ్నమై ఉన్నారు. ఏ పని చేయటానికి ఓపిక లేని వాళ్ళు హాల్లో వేసి ఉన్న బెంచీల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. మొత్తం మీద అక్కడ ఒక చైతన్య స్రవంతి పారుతున్న భావన కలిగింది అమూల్యకి. వీళ్ళందరి మనసుల్లో తన వదిన గారికి ఏదో ప్రత్యేక స్థానం ఉంది. వాళ్ళు ఆమెను పలకరించే ఆ తీరులోనే ఆ విషయం తెలుస్తోంది. అవును, వీళ్ళందరూ ఇలా ఏదో పనిలో నిమగ్నమై ఉండటం ఆశ్చర్యంగా ఉంది. అది కూడా వాళ్ళు ఈ పనులన్నిటినీ చాలా ఇష్టంగా చేస్తున్నట్టుగా అర్థమవుతోంది అంది అప్రయత్నంగా పైకే. ఆమె కళ్ళలో ఆశ్చర్యం. ఇదంతా మీ వదిన చలవే. వృద్ధాశ్రమాలంటే పిల్లలకి భారమైన పెద్దలు ఉండే ఆశ్రమం కాదని, ఇది వృద్ధుల పాలిటి ఆనందాల హరివిల్లని, వాళ్ళకిష్టమైన మరో ఇల్లని అనిపించేలా చేసింది. అనసూయమ్మ గారి కోడలి వైపు ఆప్యాయంగా చూస్తూ అంది. అమూల్యకు హృదయంలో పన్నీటి జల్లు కురిసినట్టయింది. వదిన మంచి మనసున్న మనిషి. ఆ ఆలోచనే ఆమె మనసుకు హాయిగా అనిపించింది. ఆమె వదినగారి వైపు తిరిగి ఏదో అనేలోపు మృదులని ఎవరో పిలిచారు. అక్కడే ఉన్న బెంచీ మీద కూతుర్ని కూర్చోమని చెప్పి తను కూడా కూర్చుని అనసూయమ్మ గారు తన మనసులోని మాటని చెప్పడం ప్రారంభించింది. నన్ను వృద్ధాశ్రమంలో చేర్చారని తెలియగానే నువ్వు చాలా బాధపడిపోయి ఉంటావని తెలుసు. ఇక్కడి పరిస్థితులన్నిటినీ నీకు ఫోన్లో వివరంగా చెప్పాలనుకున్నాను. కానీ ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడు కలిగే ఆశ్చర్యంతో పాటు నీ కళ్ళల్లో కలిగే ఆనందాన్ని స్వయంగా చూడాలనిపించి నేను చెప్పలేదు. అసలు అన్నయ్యకి కానీ వదినకి కానీ నన్ను ఇక్కడ చేర్పించాలన్న ఆలోచన ఎలా వచ్చిందో తెలుసా? నేను ఇంట్లో ఒంటరిదాన్ని అయిపోయానని, నా వయసున్న వాళ్ళతో నేను సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడపాలని వాళ్ళ కోరిక. పేరుకు నన్ను ఇక్కడ ఉంచారన్న మాటే కానీ రోజు సాయంకాలం ఇంటికి తీసుకుపోయేవారు. ఇక పండగలకి పబ్బాలకి పిల్లలకు పుట్టినరోజులని ఇంటికి తీసుకుపోయేవారు.
అలా నన్ను తీసుకువెళ్ళటానికి వచ్చినప్పుడు ఇక్కడి వృద్ధుల పరిస్థితి చూసింది వదిన. ఎవరికైనా సరే ఇక తమ జీవితం వ్యర్థమని, ఇక తమ వల్ల ఎవరికీ ఎటువంటి ప్రయోజనమూ లేదని, ఉండదని అనిపించినప్పుడు జీవితం నిస్సారమైపోయినట్టు, నిరర్థకమైపోయినట్టుగా అనిపిస్తుంది. ఆ ఆశ్రమంలోని ప్రతి వారిని పేరు పేరున పలకరించింది వదిన. వాళ్ళకి ఏ విద్యల్లో ప్రావీణ్యం ఉందో తెలుసుకుంది. నేర్చుకునే ఆసక్తి ఉన్న వాళ్ళని నేను తీసుకువస్తాను, మీరు మీ విద్యల్ని వాళ్ళకి నేర్పుతారా అని అడిగింది. ఈ వయసులో ఇంకొకరికి ఏదైనా నేర్పించగలమన్న ఆలోచన, అవకాశం వాళ్ళలో నూతన ఉత్తేజాన్ని నింపింది. ఫలితంగానే ఈ సంగీతం క్లాసులు, లెక్కల ట్యూషన్లు ఇవన్నీను. అటు చూడు, ఆ సంగీతం నేర్పుతున్న వర్ధనమ్మ గారు తన సంగీతం నేర్పుతున్న అమ్మాయిల్లో పి. సుశీలల శ్రావ్యమైన గొంతు ఉన్న అమ్మాయి ఉందిట. ఆ అమ్మాయి తన దగ్గర సంగీతం నేర్చుకుని అద్భుతమైన గాయని కావాలని ఆ పెద్దావిడ కలలుగంటూ ఉంటుంది. కలలుగానే మనసెప్పుడూ కళకళలాడుతూనే ఉంటుంది. అలాగే అక్కడ లెక్కలు చెప్తున్న పురుషోత్తమరావు గారు తన దగ్గర లెక్కలు నేర్చుకుంటున్న పిల్లల తెలివితేటలకు తెగ మురిసిపోతూ ఉంటారు. లేచిన దగ్గర నుంచి వాళ్ళకి ఇంకా బాగా అర్థమయ్యేలా ఎలా చెప్పాలనేది ఆయన ఆలోచన. తన వల్ల ఏదో ప్రయోజనం ఉందన్న ఆలోచనే ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. పనులు చేయలేని వారు చూసి ఆనందిస్తూ ఉంటారు. వీటన్నిటి అధిగమించి ప్రతి క్షణం దైవజ్ఞానంలో ప్రశాంతంగా ఉండగలిగే వాళ్ళకి బాధే లేదు. మేమందరం ఖాళీగా కూర్చున్నప్పుడు హాయిగా కబుర్లు చెప్పుకుంటాం, ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకుంటాం. ఇక్కడికి వచ్చాక కొన్నేళ్ల క్రితం ఆగిపోయిన జీవితం మళ్లీ ప్రారంభమైనట్టుగా ఉంది నాకు. అనసూయమ్మ గారు తృప్తిగా, ఆనందంగా ఇలా చెప్తూ ఉండగానే పురుషోత్తమరావు గారు పిల్లల్ని పంపించేసి వీళ్ళ దగ్గరికి వచ్చారు. ఇవాళ పిల్లలకి సెలవు రోజు కావడంతో ఇంకో గంట ఎక్కువసేపు పాఠాలు చెప్పాను. పిల్లలు మహాబుద్ధిమంతులు, చెప్పిన పాఠం చక్కగా వింటారు. వాళ్ళకి ఇంకా చెప్పాలి అనిపిస్తోంది. రేపటిదాకా మళ్ళీ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఆనందంగా. ఆయన ఆనందాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నారన్న విషయం ఆయన కళ్ళల్లో వెలుగే చెప్తోంది. అమ్మా, నీ పేరేమిటి అన్నారాయన అమూల్యను ఉద్దేశించి. అమూల్య చెప్పింది. మా అమ్మాయి అమెరికాలో ఉంటుంది. అనసూయమ్మ గారు పరిచయం చేశారు. మీ వదినే మా జీవితాల్లోకి వెలుగు తెచ్చింది తల్లి. మీ అమ్మగారు ఈ ఆశ్రమంలోకి ప్రవేశించినప్పుడు మాలాగే అయిన వాళ్ళకి భారమైన మరో మనిషి ఇక్కడ ప్రవేశించింది అనుకున్నాం. కానీ వృద్ధాశ్రమాలకే ఒక కొత్త రూపు, ఒక కొత్త కళ ఈ తల్లి ద్వారా రాబోతున్నాయని మేము ఊహించలేకపోయాం. మీ వదిన మృదుల ఇక్కడ ఉన్న వృద్ధుల పిల్లలందరినీ సమావేశపరిచి మంచి మాటలు చెప్పింది. పిల్లలకి పెద్దల పట్ల మళ్లీ గౌరవాభిమానాలని చిగురింపజేసింది. ఈ వయసులో మా అందరికీ అంతకన్నా తీపి కబురేం కావాలి? నెలలో 2-3 సార్లైనా ఇంటికి వెళ్ళి వస్తాం. పిల్లలందరూ అనుకునేంత చెడ్డవాళ్లు కాదు. పెద్దవాళ్ళు ఆశించే మంచి చేయలేక ఆ ఘర్షణలో పూర్తిగా చెడ్డవాళ్ళైపోవడానికే మొగ్గు చూపుతారు. పండగలకి ఎవరైనా బంధువులు ఇంటికి వస్తున్నారన్నప్పుడు మేము ఇంటికి వెళ్తాం. ఇద్దరు ఉద్యోగస్తులైనప్పుడు ఇంట్లో మాత్రం ఒంటరితనమే కదా. ఇంటికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికి ఎప్పుడెప్పుడు వద్దామా అనే అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు మమ్మల్ని పూర్తిగా మర్చిపోవడానికి ఇక్కడ వదిలేశారు అన్న పరిస్థితి ఉంటే ఇది నరకంలాగే అనిపిస్తుంది. వాళ్ళ ఇళ్లల్లో, మనసుల్లో మా స్థానం పదిలంగానే ఉందని తెలిసినప్పుడు వృద్ధాశ్రమాలు కూడా ప్రేమాలయాలే అవుతాయి. ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే, నీకు కూడా ఎక్కడైనా వృద్ధాశ్రమం తటస్థిస్తే దాన్ని ఇలాగే బృందావనంలా మారుస్తావని చెప్పడం ముగించి ఆయన చిరునవ్వు నవ్వారు. ఆ తర్వాత ఆశ్రమంలో ఉంటున్న తల్లిదండ్రులు చూడటానికి వచ్చిన పిల్లల దగ్గరికి కూతురుని తీసుకువెళ్లి పరిచయం చేసింది అనసూయమ్మ గారు. పెద్దవాళ్ళకు వయసులో వచ్చే చాదస్తం వల్ల, మనకు ఉండే పని ఒత్తిళ్ల వల్ల మన వాళ్ల పట్ల ఒక విధమైన అసహన భావం ఏర్పడుతుంది. దాంతో వాళ్ళకి మన పట్ల అసంతృప్తి ఏర్పడుతుంది. తప్పని పరిస్థితుల్లో ఎంతో బాధపడుతూనే మా పెద్దవాళ్ళని ఇక్కడ చేర్పించాం. ఈ సందర్భంలోనే అందరూ ఒక పొరపాటు చేస్తారు. తప్పు చేశామనే పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళు ఇంకా దూరంగా జరిగిపోతూ నలుగురు దృష్టిలో దుర్మార్గులుగా మారిపోతారు. అలా కాకుండా ఇరుపక్షాన్ని ఆనందంగా ఉంచే మార్గం ఇంకొకటి ఉందని వృద్ధుల గారు మాకు తెలియజెప్పారు. ఇప్పుడు ఎవరికి ఎవరి పట్ల అపరాధ భావం లేదు. అందరి ఆలోచనలు ఆరోగ్యకరంగానే ఉన్నాయి. అలా అని పెద్దవాళ్ళందరినీ వృద్ధాశ్రమాలకు పంపమని కాదు. ఇల్లు జైలుగా మారినప్పుడు, ఒంటరితనం వేధిస్తున్నప్పుడు ఇలా నలుగురు మధ్యన ఉండడమే మేలనిపిస్తుంది అన్నారు వాళ్ళు. ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళాక అన్నగారికి క్షమాపణలు చెప్తూ వదిన గారిని ప్రేమగా కౌగిలించుకుంది అమూల్య. ఏ కొడుకు దుర్మార్గుడు కాదు, ఏ కోడలు దుర్మార్గురాలు కాదు. సమస్యలకు సరైన రీతిలో పరిష్కారం చెప్పుకోవటంలోనే ఉంది. లేకపోతే నిస్సహాయితే దుర్మార్గంగా మారుతుంది అనుకుంది అమూల్య. విన్నారుగా ఈ సంధ్యాకాంతిలో స్వర్ణరాగాలు అనే మనసుల్ని స్పృశింపజేసే కథను. వచ్చే వారం మరో మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.